మన జీవితాన్ని మన పూర్తి సామర్థ్యం మేరకు మనము జీవిస్తున్నామా? ఒకప్పుడు ఒక ఒంటె, దాని పిల్ల నిశ్శబ్దమైన ఎడారిలో మాట్లాడుకుంటున్నాయి. నాన్నా, మనకు వీపు మీద మూపురం ఎందుకుంది అని ఒంటె పిల్ల అడిగింది. నాయనా, ఎడారిలో ఎన్నో రోజులు నీరు లేకుండా జీవించడానికి ఈ మూపురం మనకు శక్తి ఇస్తుంది అని తండ్రి ఒంటె చెప్పింది. అయితే మన కాళ్ళంత పొడవుగా పాదాలు గుండ్రంగా ఎందుకున్నాయి అని మళ్లీ ప్రశ్నించింది పిల్ల ఒంటె. ఇసుక మీద సులభంగా నడవడానికి ప్రకృతి మనకిచ్చిన వరాలవి అని సమాధానం వచ్చింది. మరి మన కనురెప్పల మీద ఈ మందపాటి వెంట్రుకలెందుకు? ఎడారి దుమ్ము, ఇసుక నుంచి మన కళ్ళను కాపాడేందుకే నాయనా. అప్పుడే ఒంటెపిల్ల నిశ్శబ్దంగా అడిగింది. అన్నీ ఎడారి జీవనానికి ఉపయోగపడితే మరి మనం ఈ జూలో ఏం చేస్తున్నాం నాన్నా? ఆ ప్రశ్నకు తండ్రి ఒంటె వద్ద సమాధానం లేదు. మిత్రులారా, ఒంటెకి స్వేచ్ఛ లేదు, కానీ మనకుంది. మనకు ప్రతిభ ఉంది, సామర్థ్యం ఉంది, అవకాశం ఉంది. కానీ వాటిని మనం సరైన చోట సరైన విధంగా ఉపయోగించుకుంటున్నామా? జ్ఞానం అంటే తెలుసుకోవటం కాదు, మనలో ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా జీవించడం.